నమస్తే నేను మధు. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాకు మాత్రం కష్టాలు తప్పేలా కనపడడం లేదు. అయితే రీసెంట్ గా హైకోర్టు మాత్రం అంటే మద్రాస్ హైకోర్టు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియడం లేదు, కానీ కష్టాలు మాత్రం మరింత ఎక్కువ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, జననాయకన్ సినిమా యాక్చువల్లీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ, అయితే అది కోర్టులో పడడం వల్ల సెన్సార్ సర్టిఫికేట్ అంటే యూఏ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి ట్రై చేశారు. మళ్ళీ ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు ఈ సినిమాకి అన్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది మేడం? అంటే ఇందులో పొలిటికల్ ఎంట్రీ రావడంతో కొంచెం సినిమాకి ఇబ్బందులు మొదలయ్యాయని ఒక సందేహం ఉంది మనకి. బికాజ్ ఒక పక్క బీజేపీ, మరో పక్క డిఎంకే. నిజంగా డిఎంకే భయపడుతోంది ఒక రకంగా. ఇప్పుడు మీకు అన్ని ఉచితాలు ప్రకటించింది కదా స్టాలిన్ ప్రభుత్వం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈసారి ప్రజల్లో డిఎంకే మీద చాలా నెగిటివిటీ ఉంది. ఇంకొక పెక్యులారిటీ ఏంటంటే తమిళనాడులో మనం చూస్తే ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే సాధారణంగా వస్తాయి అక్కడ. అది మీరు హిస్టరీ చూసుకున్న అలాగే ఉంటుంది. కాంగ్రెస్ మోపనార్తోటే అయిపోయింది నాకు తెలిసి. తర్వాత అసలు కాంగ్రెస్ రాలేదు. గతంలో మనకి తెలంగాణ గవర్నర్గా పనిచేశారు తమిళిసై. వాళ్ళ నాన్నగారు కుమరి అనంతన్ కూడా చాలా కాంగ్రెస్లో బాగా ఫేమస్ ఉండేవాళ్ళు అప్పట్లో. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు డిఎంకేకి భయం ఎక్కడొచ్చిందంటే, ఒకటి విజయ్ క్రిస్టియన్ కావడం, రెండు మీకు పవన్ కళ్యాణ్ లాగా అతని ఫ్యాన్స్ అందరూ కూడా యువత. చాలా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత అంటే క్రేజ్, అతని డ్యాన్స్ అంటే అంత పిచ్చి అనమాట. మీరు అసలు ఇప్పుడు మనకు ఆ కరూర్ ఇన్సిడెంట్ నుంచి అతనికి ఒక ఏమనాలి, బ్యాడ్ టైం అనాలా ఏమనాలి పదాలు మనకు తెలియదు, కానీ ఒక బ్యాడ్ టైం నడుస్తుంది. అంటే కొన్ని సందర్భాలలో అలా ఉంటుంది. మొన్న అతని విచారణకు కూడా పిలిచింది కదా సిబిఐ. పిలిచినప్పుడు అసలు మీరు ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు లేటుగా వచ్చారు ఆ రోజు, ఇప్పుడు ఆ వెయిట్ చేయడం వల్ల ఇంత జరిగింది. ఇంకొక విషయం, ఆ రోజు అంబులెన్స్లో ఆ రోడ్లోంచే ఎందుకు వెళ్ళాల్సి వచ్చాయి, అదొక సందేహం. అంటే అది ఎవరి పని, ఇంకా వేరే మార్గాలే లేవా, ఈ మార్గం నుంచే అంబులెన్స్లు వెళ్ళాలా? ఇప్పుడు వీటన్నింటి వల్ల అంత తొడతొక్కిడి జరిగి అంతమంది చనిపోవటం జరిగింది. ఇంకొకటి, అతను అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, కనీసం ప్రెస్ని కూడా అడ్రస్ చేయకుండా. అది కూడా ఒక తప్పిదమే. ఆ తర్వాత గతంలో చేశాడు అతను. ఇటీవల కాలంలో కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇప్పుడు మీకు అతను ఫారిన్ నుంచి కార్లు ఇంపోర్ట్ చేసుకున్నాక దానికి ట్యాక్స్ కట్టలేదు. ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు మీరు ట్యాక్సులు కట్టకుండా ఎట్లా? మీరు విదేశాల నుంచి కార్లు తెప్పించుకున్నా కూడా మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలిగా. మీరు ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా తర్వాత అతని లావాదేవీల విషయంలో కూడా మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగడం, ప్రశ్నించడం జరిగింది. అంటే మీరు ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండరు? మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండనప్పుడు మీరు అసలు ఎట్లా రాజకీయాల్లోకి వస్తారు కదా? ఇవన్నీ కూడా ఒక సందేహాలు మనకి. ఆ తర్వాత ఇవాళ జననాయకన్ సినిమాకి బీజేపీకి ఏంటంటే సంబంధం అని మీరు అనొచ్చు. బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఏఐడిఎంకే, బీజేపీ, టీవీకేని కలుపుకోవాలని. సో ఇక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇతని సిద్ధాంతం వేరే అంటున్నాడు ఇతను. కానీ ఇప్పుడు ఒకవేళ బీజేపీతో కలిస్తే ఈ సినిమాకి చిక్కులు తప్పుతాయా? అవును. అంటే ఇక్కడ ఫిక్స్ చేశారా విజయ్ అనేది? సో ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఎక్కువగానే వినిపిస్తుంది మేడం. ఎందుకంటే విజయ్ని కావాలని టార్గెట్ చేశారని, ఈ వివాదాలన్నీ కూడా కావాలని విజయ్ దృష్టికి వెళ్ళాలని చేస్తున్నారని చెప్తున్నారు. ఇక మెయిన్ రీజన్ ఏం కనిపిస్తుందంటే, విజయ్కి సరైన రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఈ చిక్కులన్నీ వచ్చి పడుతున్నాయని చెబుతున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఎగ్జాక్ట్లీ, అతనికి రాజకీయ అనుభవం రాలేదు ఇంకా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం కొద్దిగా హంబుల్గా ఉండాలి. అతనిలో కరూరు సభ కావచ్చు, అంతకుముందు కావచ్చు, స్టాలిన్ అంకుల్ అంటూ మాట్లాడటం, అది డిఎంకేకి చాలా ఇదైందనమాట. స్టాలిన్కి చాలా కోపం వచ్చి ఉండొచ్చు. అక్కడ అతని సంయమనం పాటించి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా ప్రత్యర్థిని డైరెక్ట్గా మనం ఏం మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే రాజకీయాల్లో అసలు తమిళ వాళ్ళకి చెప్పక్కర్లా. మీకు అసలు ఎంజీఆర్ మాట్లాడినా, అసలు కరుణానిధి మాట్లాడినా, అన్నాదురై మాట్లాడినా మీరు వినలేదేమో నాకు తెలీదు, అద్భుతంగా మాట్లాడేవాళ్ళు. అసలు వాళ్ళు ఫస్ట్ అపోజిషన్కి ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు తెలుసా? మీకు కరుణానిధి టైంలో
లేకపోతే ఎంజీఆర్ టైంలో. ఎందుకంటే కరుణానిధి నుంచి బయటకు వచ్చేసి ఏఐడిఎంకే పెట్టాక ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అంటారు గోపాలపురం పోచా ఫైల్ అని అడిగేవాట ఆయన. అంటే ఫైల్స్ గోపాలపురం వెళ్ళాయా అంటే గోపాలపురానికి వెళ్ళాల్సింది వెళ్ళిందా అని. గోపాలపురంలో ఉంటారు కరుణానిధి గారు, అక్కడ ఉండేవాళ్ళు మద్రాసులో. అందుకని ఆ మాట వచ్చేది. అంటే అంత ఇదిగా అనమాట. ఒకవేళ మీ మీద సెటైర్ వేసినా కూడా చాలా అందంగా వేసేవాళ్ళు. అసలు మీరు సెందమిళ్ వింటే అంటే మనకు అర్థమైతే కనుకైతే భాష చాలా అందంగా ఉంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఒక మైనస్ ఏంటంటేనండి, మన తెలుగులో మన వ్యవహారిక భాషకు వచ్చి శిష్ట వ్యవహారికం అని పెట్టుకుని ఈరోజు మనకి శిష్ట వ్యవహారికం తెలియదు, గ్రాంధికం తెలియదు, అసలు ఒక భాష అంటూ లేదు మనకి సరిగా తెలుగులో. ఏమవుతోంది, ఒకప్పుడు కనీసం పత్రికల భాష ఒకటి ఉండేది మనకి, ఇప్పుడు పత్రికల భాష మారిపోయింది. దీనివల్ల ఇప్పుడు తమిళ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఒక స్టేజ్ ఎక్కారంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ప్రాంతం వాళ్ళైనా సెందమిళే మాట్లాడతారు. అంటే కొంచెం ప్రాచీన తమిళం అన్నమాట. కానీ విడిగా ఎవరి యాక్సెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి డైలెక్ట్ వాళ్ళకు ఉంటుంది. మద్రాస్ తమిళ అయితే ముక్కలు ముక్కలుగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఊరు తమిళ ఒకలా ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళ న్యూస్ మీరు విన్నా, ఒకవేళ అది సన్ టీవీ న్యూస్ అయినా, డిడి న్యూస్ అయినా, జయా టీవీ న్యూస్ అయినా అన్నీ ఒకలాగానే ఉంటాయి. అంటే మనకు అది లేదు. మన అభిమానం మేడం వాళ్ళకి భాష అంటే చాలా అసలు పిచ్చి వాళ్ళకి. ఇప్పుడు మొన్న ఒక ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి, అది కనుక సాల్వ్ చేస్తే ₹1 కోటి ఇస్తా అన్నాడు స్టాలిన్. అది అంటే దాన్ని ఏమంటారు అనువదిస్తే ఆ భాష ఏంటో తెలుసుకుని. అంటే అంత పిచ్చి వాళ్ళకి. అసలు నేను ఎలాంటి పిచ్చి వాళ్ళ అంటే పిచ్చి అంటే తప్పుగా కాదు, అంత ప్రేమ అభిమానం. అసలు మనం అందుకనే చదవాలండి, అన్ని భాషల గురించి తెలుసుకోవాలి. బేసిక్గా మన సౌత్ ఇండియన్, అదేవిధంగా మనకి హిందీ అయినా బాగుంటుంది, ఉర్దూ ఇంకా అందంగా ఉంటుంది. భాషలను ఎప్పుడు కూడా ఏ భాష అయినా తక్కువ ఎక్కువ ఉండవు, ఒక్కొక్క భాషలో ఒక అందం ఉంటుంది. సరే ఏదేమైనా ఇప్పుడు జననాయకన్ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు రాజకీయంగా అతను ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవటానికి కుట్రలు పన్నుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థిగా భావించి డిఎంకే కూడా అనే ఇబ్బంది పెడుతోందా అనేది తేలాలి. ఇప్పుడు నష్టపోతున్నది ముఖ్యంగా డైరెక్టరు, ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్కి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత డబ్బు పెట్టేసి సినిమా రిలీజ్ కాకుండా ఇప్పుడు ఓటీటీ హక్కులు కూడా వాళ్ళకి, అది కూడా వాళ్ళకి ఇప్పుడు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు ప్రతిదీ మొత్తం ఇంపాక్ట్ అంతా కూడా వ్యాపారమే పడిపోతుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు విజయ్కి ఒక పక్క ఈ మూవీ గురించి, ఇంకొక పక్క సిట్టు విచారణ, ఇవన్నీ కూడా చుట్టుముట్టాయి మేడం. ఎందుకంటే ఏదో ఒక కూటమిలో చేరడానికి టైం కూడా చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు మేడం, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా తొందరలోనే వస్తున్నాయి. కానీ ఇక్కడ విజయ్ మాత్రం ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాల్సింది మేడం. బికాజ్ ఎందుకు అంటే ఆయన ఒకటే ప్రాబ్లంలో పడడం లేదు మేడం, ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ చేతుల్లో ఏం లేదు కదా, ఇది ప్రభుత్వాల చేతుల్లో ఉంది ఒకటి. ఇంకొకటి అసలు మీకు ఇంకో సంగతి ఏంటంటే, అసలు రాజకీయాల్లోకి రావడం విజయ్కి ఇష్టం లేదు గతంలో. వాళ్ళ నాన్నగారు పార్టీ ప్రారంభిస్తే వాళ్ళ తండ్రితో విభేదించాడు అతను. తండ్రి మీద అసలు తండ్రితో మాట్లాడేవాడు కాదు. కానీ మళ్ళా ఇతను ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకోవడం ఒకటి, తండ్రితో కూడా ఇప్పుడు సఖ్యత పెంచుకున్నాడు. అంటే చిత్రం చెప్తున్నాను నేను. మరి టైం బాగలేదా, అతను స్టెప్ తీసుకున్న టైం నేను అనేది ఏంటి అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి జననాయకన్ అయితే చిక్కుల్లో ఉంది. ఇవాళ మీరు చెప్పినట్టుగా మద్రాస్ హైకోర్టు యూఏ సర్టిఫికేట్ ఇస్తే దాన్నేమో సుప్రీంకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ బెంచ్ వచ్చి మీరు మళ్ళా హైకోర్టులోనే తేల్చుకోండి అంది. సో ఇప్పుడు సర్టిఫికేట్ దగ్గర ఆగింది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు. సో ఏదేమైనా సరే విజయ్ ఒక హీరోగా నటిస్తున్నటువంటి జననాయకన్ మూవీ మాత్రం రోజు రోజుకి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది, రోజు రోజుకి కష్టాలను ఫేస్ చేస్తూనే ఉంది. మరి ఇది ప్రజల వద్దకు ఎప్పుడు వస్తుందో, ఈ కష్టాలు ఎప్పుడు తొలగుతాయో మనమంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.